యో ఈ గౌతమ్ గారిని చూస్తా ఉంటే మతి పోతా ఉండదయ్యా. వాడి ప్రవర్తన ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతా ఉండదు తెలుసునా. ఇప్పటిదాకా నిశ్చితార్థం అన్న ప్రతి తూరి ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఎంతో ఇష్టం ఉన్నవాడు మాదిరి చాలా శ్రద్ధగా నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయిస్తా ఉన్నాడు. యో వీడిని గమ్ముని నమ్మేదానికి లేదు. వీడి హడావుడి చూస్తా ఉంటే ఈ తూరు కూడా ఖచ్చితంగా ఏదో ప్లాన్ లో ఉండాడేమో అనిపిస్తా ఉండాలి. ఉండాడేమో కాదు శారదా, ఖచ్చితంగా ఉండే ఉంటాడు. లేకపోతే ఒకే తూరి మార్పు వచ్చేదానికి వాడేమన్నా అశోకుడా బుద్ధుడా? వీడు చేసే పనుల వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతూ ఉండదో అన్న భయం తప్ప మనశ్శాంతి లేకుండా పోతా ఉంది. రేవతికి ఉంగరం తొడిగి సీమలో అందరి ముందు పరువు తీశాడు. ఆ విషయం లక్ష్మీనారాయణ గారికి తెలిస్తే పరిస్థితి ఏందిరా దేవుడా అని ఇప్పటికే భయపడి చేస్తా ఉన్నాము. ఆ టెన్షన్ తో చేస్తా ఉంటే మళ్ళీ కొత్తగా ఏం తలనొప్పి తెస్తాడో ఏందోనని ఈ టెన్షన్ ఒకటి తల పగిలిపోతా ఉంది శారదా. యో ఈ తూరు లక్ష్మీనారాయణ అన్నోళ్ళు కూడా ఇంట్లోనే ఉండారు. వాడు చేసే పిచ్చి పనుల వల్ల పొరపాటున ఆ ఉంగరం విషయంగానే బయటపడినాదనుకో అందరం అవమానంతో సావాల్సి ఉంటది. అదే కదా శారదా నా భయం కూడా. యో ఇట్టా భయపడతా కూర్చుండేది కాదు. పోయి వాడి సంగతి ఏంటో తెలుసుకుని వద్దాం నడు. ఓయమ్మా, అమ్మా నాయన ఇద్దరు ఒకే తూరి నా మీదకి దండయాత్రకు బయలుదేరుతున్నారు కదరా. ఇప్పుడు ఏం తెలుసా పరిస్థితి? ఎందుకు ఇంకా నన్ను అనుమానిస్తూ ఉంటారా? యుద్ధంలో లక్షల మంది రక్తాన్ని చూసి అశోకుడు మారాడంటే నమ్ముంటారా? భోగభాగ్యాలు అనుభవించిన బుద్ధుడికే బోధు చెట్టు కింద జ్ఞానోదయం అయిందంటే నమ్ముంటారా? మరి నేను మారున్నానంటే ఎందుకురా? ఎందుకు నమ్మడం లేదా? అమ్మ నాయనకి నా వల్ల మనశ్శాంతి లేకుండా పోయిండదని అనిపించుండదురా. నా వల్ల వాళ్ళు చాలా బాధపడతా ఉంటారని కూడా అనిపించింది. అందుకే వాళ్ళని బాధ పెట్టేది ఇష్టం లేక ఈ తూరి గమ్మున నిశ్చితార్థానికి ప్రిపేర్ అయ్యి ఉండాలా. అవునరా, అమెరికా పోయేది నా కలే. కానీ అమ్మ నాయన కంటే అమెరికా ముఖ్యం కాదనిపించుండదురా. అంతేకాదురా, నేను ఆ పిల్లని చేసుకోకపోతే మా అక్క మాతో రక్త సంబంధం తెలుసుకోపోతానంట ఉండదురా. అందుకే అందుకే రక్త సంబంధానికి తల ఉంచి నా కళని చంపుకుంటా ఉంటాను రా, చంపుకుంటా ఉంటాను. నేను మళ్ళీ చేస్తాను రా. నువ్వు ఫోన్ పెట్టారా? నేను మళ్ళీ చేస్తాను రా. మో నాయనో, ఏంది మీరు ఎప్పుడు వచ్చున్నారా? రండి రండి, లోపలికి రండి. ఓయమ్మా, ఏంది ఈ మాదిరిగా చూస్తూ ఉండరా? కొంప తీసి మ్యాన్ యాక్టింగ్ మీద కౌట్గా వస్తూ ఉండదా? ఏంది మో నాయనో, ఏంది అట్టా చూస్తూ ఉండరా? ఏరా ఇదంతా నిజమేనా? ఏంది నాయనా? ఫోన్ లో విషయం మో, ఒక్కో తూరు నేను మారానని చెప్పగానే నమ్మేదానికే నేనేమన్నా అశోకున్నా బుద్ధున్నా కాదు, మీ ప్రబుద్ధున్నే. అమ్మో నాయనో, నేను మారానని ఇప్పటికిప్పుడు మిమ్మల్ని నమ్మించేదానికే నా దగ్గర సాక్ష్యాలు లేవా. కానీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మీ బిడ్డను మీరు నమ్ముతారా? మో నాయనో, వీలైతే నమ్మండి, లేదంటే శిక్షించండి. కానీ మీ బిడ్డ మారాడని గుర్తించండి అమ్మా.